ఈ వ్యక్తి ఈ జిమ్ లోనే ఒక పెద్ద ఖతర్నాక్ బాక్సర్. ట్రైనింగ్ సమయంలో ఇతను ఎవరిని వదిలేవాడే కాదు. దీంతో ఇతనితో బాక్సింగ్ ట్రైనింగ్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈ వ్యక్తి జిమ్ లో పనిచేసే ఒక అబ్బాయిని చూస్తాడు. అతనితో రింగ్ లోపలికి రారా ఆడుకుందామని చెప్తాడు. ఈ వ్యక్తి అహంకారంతో ఈ అబ్బాయితో ఇలా చెప్పాడు, నువ్వు నన్ను ఓడించేంత వరకు జిమ్ ఓనర్ నీకు బాక్సింగ్ నేర్పించడు అని. సుంగు అస్సలు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాడంటే బాక్సింగ్ నేర్చుకోవడానికి. ఇతను రింగ్ లోపలికి వచ్చిన వెంటనే ముందర వ్యక్తి అటాక్ నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. దీని తర్వాత స్టాఫ్ ఇతనికి ప్రొటెక్టివ్ గ్లోసెస్ ఇంకా హెల్మెట్ ఇస్తారు. కానీ ఇతను హెల్మెట్ ని తన కాలుతో తన్ని పక్కకు పారేస్తాడు. సుంగు ఇలా చేయడం చూసి ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇతను నన్ను చూసి కొంచెం కూడా భయపడడం లేదని. దీంతో ఈ వ్యక్తి చాలా వేగంగా సుంగుని కొడుతూ ఉంటాడు. చూసే వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజు సుంగు పని అయిపోయిందిరా అని. నిజానికి సుంగు తన ముందర ఉన్న వ్యక్తి పంచ్ పవర్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇతను ఎంత గట్టిగా కొడతాడో కొట్టని అని. ఫైనల్ గా సుంగు అతని చేతిపైన ఒక పంచ్ ఇస్తాడంతే ఏవో ఎముకలు విరిగినట్లు శబ్దం వినిపిస్తుంది. ఎవ్వరు ఇది అస్సలు ఊహించలేదు ఈ అబ్బాయి ఇంత పవర్ఫుల్ పంచ్ ఇస్తాడని. నొప్పికి ఈ వ్యక్తి తనకలాడుతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే అక్కడికి జిమ్ ఓనర్ వచ్చేస్తాడు. సుంగు చేసిన పనిని చూసి అతన్ని జిమ్ లో నుంచి తీసేస్తాడు. సుంగుకి ఎటువంటి తేడా అనిపించదు. ఎందుకంటే ఇతను కొన్ని రోజుల కిందటే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఇతను బాక్సింగ్ కూడా ఆ జైల్లోనే నేర్చుకున్నాడు. ఆ రోజు రాత్రి బాక్సింగ్ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి ఉంటారు. కానీ ఆ వ్యక్తి చేకి గాయం అవడం వల్ల బాక్సింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు. బాస్ సుంగు ఫైటింగ్ వీడియోని చూస్తాడు. బాస్ కి అర్థమవుతుంది ఇతను ఒక ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ లాగా ఉన్నాడని. దీంతో ఇతన్ని బాక్సింగ్ రింగ్ లో దిబ్బడానికి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అసలైన సినిమా అనేది స్టార్ట్ అవుతుంది.